హాయ్ పిల్లలు, వెల్కమ్ టు టేల్స్ బై ఐరావత్. పోయిన ఎపిసోడ్ లో మనం చూసాం హిరణ్యాక్షుడు బ్రహ్మ దగ్గర వరం పొంది గర్వంతో దేవతలందరినీ ఓడించి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. ప్రళయకాలంలో భూమి సముద్రం అడుక్కి వెళ్ళిపోతే ఆ భూమి కూడా నాదే అని హిరణ్యాక్షుడు అంటాడు. అప్పుడే హిరణ్యాక్షుడి సంహారం కోసం శ్రీ మహావిష్ణువు ఆదివరాహపు రూపం ధరిస్తారు. తర్వాత ఏమవుతుందో మనం ఈ ఎపిసోడ్ లో చూద్దాం. భూమి సముద్రం లోపల ఉండిపోయింది. లోభంగల హిరణ్యాక్షుడు సముద్రంలోకి వెళ్ళిపోయిన ఆ భూమి కూడా నాదే అన్నాడు. ఎవరూ అక్కడికి రావటానికి వీల్లేదు అన్నాడు హిరణ్యాక్షుడు. లోభబుద్ధి అంటే అంతే. ఎక్కడ ఏమున్నా ఎందుకు పనికి రాకపోయినా సరే నాకే కావాలి అంటారు. అంతే, అదొక అవగుణం. అలా ఈ భూమి కూడా నాదే అని సముద్రంలో తిరుగుతున్నాడు హిరణ్యాక్షుడు. శ్రీ మహావిష్ణువు భూమి ఆకాశాలు నిండిపోయేంత పెద్ద యజ్ఞవరాహ అవతారం పొందారు. బ్రహ్మదేవుడి వరం ప్రకారం ఏ దేవుడు, ఏ మానవుడు, ఇంకా ఏ మృగం కూడా హిరణ్యాక్షుణ్ణి చంపలేరు. అందుకనే శ్రీ మహావిష్ణువు పంది తలతో మనిషి శరీరంతో కలిసి ఉండేలాగా వరాహ అవతారాన్ని ఎత్తుతారు. అలా వరాహావతారం పొంది భూమి ఎక్కడున్నది పైకెత్తుదాం అని సముద్రంలో వెతుకుతున్నారు. భూమి దొరికింది. తన కోరల మీద భూమండలాన్ని నిలిపి బయటికి తీసుకొస్తుండగా ఆ భూమిని తన కోర మీద నించోపెట్టి అడుగులు వేసి పైకి వస్తుంటే హిరణ్యాక్షుడు చూసి, "నువ్వెవడవురా నా భూమిని ఎత్తుకొని పోతున్నావు?" అన్నాడు. వరాహమూర్తి ఏమీ మాట్లాడక వస్తుంటే హిరణ్యాక్షుడు వరాహమూర్తిని ఎన్నెన్నో మాటలు అంటాడు. అప్పుడు వరాహమూర్తి, "నువ్వు చావు గుప్పెట్లో ఉన్నావన్న విషయం తెలియక ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పటి వరకు నువ్వు గుండెలు చరుస్తూ అన్న ప్రతి ఒక్క మాటకి సమాధానం ఇస్తాను. రా, నాతో వచ్చి యుద్ధం చెయ్యి" అన్నాడు. అప్పుడు హిరణ్యాక్షుడు గదలతో త్రిశూలాలతో ఆయన మీదకి యుద్ధానికి వస్తాడు. అలా ఎంత దాడి చేసినా వరాహమూర్తిపై చిన్న ఘాటు కూడా పెట్టలేకపోయాడు. తరువాత వరాహమూర్తి ఒక్కసారిగా తన గదని ఎత్తి హిరణ్యాక్షుడి కనుబొమ్మలపై కొట్టాడు. అలా ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం ప్రారంభమవుతుంది. అలా యుద్ధం చేస్తుండగా పగలంతా పూర్తయిపోయి సాయంకాలం అవుతుంది. అప్పుడు బ్రహ్మ ఇంకా దేవతలు, చీకటి పడితే హిరణ్యాక్షుడి శక్తి పెరుగుతుంది, ఎందుకంటే రాత్రి వేళలోనే కదా రాక్షసులకి ఎక్కువ శక్తి వచ్చేది, అందుకన్నమాట, మహానుభావ తొందరగా సంహరించండి అంటారు. తరువాత వరాహమూర్తి హిరణ్యాక్షుడి వైపు దూసుకెళ్లి తన గదతో హిరణ్యాక్షుడి దవడ పగిలేలాగా దాడి చేశాడు. అయినా హిరణ్యాక్షుడు తగ్గలేదు. వరాహమూర్తిపై ఆయన గదని విరగ్గొట్టాడు. అప్పుడు వరాహమూర్తి తన చక్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. తర్వాత హిరణ్యాక్షుడు తన చేతిలో ఉన్న గదని విసిరితే వరాహమూర్తి దాన్ని పట్టుకొని తిరిగి దాన్ని హిరణ్యాక్షుడి వైపే విసిరాడు. అలా కాసేపు వేరువేరు ఆయుధాలతో యుద్ధం చేసిన తర్వాత ఆఖరిగా వరాహమూర్తి ఒక్కసారిగా రెండు కోరలు విదిలించి చేతినెత్తి హిరణ్యాక్షుని గుండెల మీద పిడిగుద్దులతో దాడి చేస్తే నెత్తురు గక్కుకొని వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు హిరణ్యాక్షుడు. అక్కడితో హిరణ్యాక్షుని సంహారం పూర్తయిపోయింది. హిరణ్యాక్షుణ్ణి సంహరించటంలో కూడా దయ ఉన్నది. అహంకారంతో ప్రవర్తించిన జయ విజయుల్లో ఇలా రాక్షసులుగా పుట్టిన ఒక జన్మ హిరణ్యాక్షుడు కదా. హిరణ్యాక్షుడు శరీరం విడిచిపెట్టాడంతే భగవంతుని దగ్గర ద్వారపాలకుడిగా వెళ్ళిపోవటానికి ఒక అడుగు ముందుకేసినట్లే. భగవంతుడే సంహరించి మళ్ళీ ఆయనే తన హక్కున చేర్చుకున్నాడు. ఈ సంహార ప్రక్రియలో కూడా దయ ఉన్నది. హిరణ్యాక్షుల్ని సంహరించిన పరమ అద్భుతమైన అవతారం యజ్ఞవరాహ అవతారం. ఇంతటితో శ్రీ మహావిష్ణువు యొక్క మూడవ అవతారమైన ఈ ఆదివరాహపు అవతారం కథ సమాప్తమైంది. మీకు ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నాను. తర్వాత ఎపిసోడ్లో మనం శ్రీ మహావిష్ణువు నాలుగవ అవతారమైన నరసింహ అవతారం గురించి తెలుసుకుందాం. మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మన టేల్స్ బై ఐరావత్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియో కోసం వెయిట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.